లక్ష్మీ నరసింహ ట్రేడర్స్, మెయిన్ రోడ్డు, సత్తెనపల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వెనకండి మంది షాపు. మనం ఇప్పుడు ఈ అశ్విని 110 క్రాప్ వెల్ సీడ్స్ వారిది తేజ రకం ఫీల్డ్ చూడటానికి వచ్చాం. మీ పేరండి? నాగేశ్వరరావు నా పేరు. ఏమండి? నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది అశ్విని 110 అనేది? ఇది 4 సంవత్సరాలు మేము చేస్తున్నాం. 4 సంవత్సరాలు చేస్తున్నారు. దిగుబడి ఎట్లా ఉందండి? దిగుబడి బాగానే ఉంది. ఫస్ట్ కాంచి ఇత్తనం ఇప్పుడు కూడా ఏమైనా మార్పులు చెందినాయా? అదే విధంగా ఉంది. అదే విధంగా ఉంది. ఏది నల్లిని తట్టుకోవటం గానీ, తామర పురుగు గానీ చూడండి. బొబ్బర కూడా అనేది చాలా తక్కువ ఉంటది. ఈ చేలో అయితే బొబ్బర అనేది లేదు. అసలు బొబ్బర్ని తట్టుకుంటుంది. 4 సంవత్సరాల నుంచి మనం అందరం వేస్తున్నాం అంటే నల్లిని, బొబ్బర్ని, తామర పురుగుని తట్టుకుంటుందని ఈ వెరైటీని వేయటం జరుగుతుంది. అంతే. ఎన్ని అడుగులు వస్తుందండి ఇది హైట్? 5 అడుగులు వస్తుంది. 5 అడుగులు. పక్క కొమ్మలు సుమారు? పక్క కొమ్మలో సైడ్ బ్రాంచెస్ సుమారు 4 అడుగులు దాకా వచ్చింది. ఒక 4 అడుగులు అంటే ఏదైనా 35 అంగుళాలు. ఫస్ట్ సంవత్సరం మనం చూసింది అదే. దీంట్లో 30, 32 అంగుళాలు, 35 అంగుళాలు కూడా కొలుసు అంటే పెట్టి పక్క కొమ్మల్ని. అది కాపు ఎట్లా ఉండదండి? కాపు బాగానే ఉంటుంది. చెక్కదనం కాపు చూడండి ఒకసారి. ఈ చెట్టు అనేది చూడండి, కింద నుంచి దగ్గర కాపు అయితే ఉండటం జరుగుతుంది. మనం ఇన్ని వెరైటీలు చూసినా కూడా ఏ వెరైటీలో అయినా సరే ఇంత దగ్గర కాపు అనేది ఉండదు. తేజాల్లో మీరు చూసినట్టయితే తాలు అనేది అసలు లేదండి. తాలు శాతం అనేది ఒక్క కాయ కూడా ఉండదు. ఏదో అసలు తాలు కాయ అనేది కనపడదు. కాయ కలర్ గానీ, కాయ సైజు గానీ, అదే విధంగా కాయ రంగు గాని బాగుంటుందండి. గింజ శాతం కూడా చాలా అధికంగా ఉండటం వల్ల దిగుబడి అనేది రావటం జరుగుతుంది. కాపు ఇలా చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు రైతులు వేసుకోవచ్చు అంటారండి ఇది విత్తనం? నెంబర్ 1 అండి. నెంబర్ 1 నెంబర్ 1. రైతు వేసుకోవటానికి ఇబ్బంది ఉంది. అసలు రైతు వేసుకోవటానికి ఇబ్బంది ఉందండి. నెంబర్ 1 విత్తనం. మరి నెక్స్ట్ ఇయర్ మీరు ఏది వేస్తారండి? మళ్ళీ ఇదే వేస్తాం. వచ్చేవాడు ఇదే వేస్తారుగా. చూడండి అసలు చక్కగా చాలా కలర్ చాలా బాగుంటుందండి. అసలు హైట్ కూడా 5 అడుగులు వస్తుంది. ఇదంతా కూడా ఒక పక్క కొమ్మ అండి. ఇప్పుడు మనం లేపింది కూడా ఇదంతా ఒక పక్క కొమ్మలోని కాయ. చూడండి చాలా కింద నుంచి చాలా కాపు ఉంటుంది. ఎకరానికి 35-40 క్వింటాలు దిగుబడి అంటే ఈజీగా వస్తుందండి ఇది వెరైటీ. ఇప్పుడు 9వ తారీఖు 9వ తారీఖు 2వ నెల 26వ సంవత్సరం. ఇంకా పూత అదేవిధంగా చేను అనేది పచ్చదనం ఉందండి. ఇంకో నెల దాకా కూడా ఇంకో తంతి వచ్చేసి ఈ పూత మొత్తం కూడా కాయ అయ్యి సుమారుగా 40 క్వింటాల దిగుబడికి అనేది ఇబ్బంది లేకుండా రావటం జరుగుతుంది ఈ వెరైటీ. సరేనా సార్?